ఖనిలో పర్యటించారు. సింగరేణి రిటైర్డ్ కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్న ఆయన రాష్ట్రంలో అతిపెద్ద ప్రభుత్వ రంగం సంస్థ సింగరేణి అన్నారు. ఆ సంస్థలో పనిచేసే రిటైర్డ్ అయిన కార్మికులకు కనీసం పెన్షన్ 10,000కు పెంచాలన్నారు. ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో పెన్షన్ల గుర్తించి ప్రస్తావించినట్లు ఎంపీ గుర్తు చేశారు. ఇక సింగరేణిలో పదవి విరమణ పొందిన వారిలో కొందరికి 500 రూపాయలు మాత్రమే పెన్షన్ ఇస్తున్నారని పేర్కొన్నారు. పెన్షన్ ఏదైతే ఉన్నదో 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా గతంలో 1989 వెంకటస్వామి గారు ఎప్పుడైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో ఫస్ట్ 35 సంవత్సరాల క్రితం ఏదైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో మళ్ళీ అదే రేటు కంటిన్యూ అవుతుంది. 35 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు రిటైర్డ్ కార్మికులు కేవలం 500 రూపాయలు 1000 రూపాయలు వస్తున్నాయి. అది గమనించి కేంద్రంలో వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తాము. ఖచ్చితంగా ఈ రిటైర్డ్ పెన్షనర్స్కి ఏదైతే పెన్షన్ వస్తుందో దాన్ని 10,000 రూపాయలకి చేయాలని చెప్పి నేను వాళ్ళకి డిమాండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద కూడా పోరాటం చేసి వాళ్ళకి న్యాయం చేసేటట్టు నేను పోరాటం చేస్తానని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. టీపీసీ విషయం కూడా గమనిస్తే చాలా ల్యాప్సెస్ ఉన్నాయి. గతంలో కూడా నేను ఎన్టీపీసీ అధికారులకు కూడా పోయి మాట్లాడడం జరిగింది. రిటైర్డ్ కార్మికులు సింగరేణి కార్మికుల కోసము పెన్షన్ ఏదైతే ఉన్నదో 500 రూపాయల నుంచి 1000 రూపాయల దాకా గతంలో 1989 వెంకటస్వామి గారు ఎప్పుడైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో ఫస్ట్ 35 సంవత్సరాల క్రితం ఏదైతే పెన్షన్ అనౌన్స్ చేసినారో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి